ఈరోజు వీకెండ్ అనేసి ప్లాన్ చేసాము చిల్లుడు కొనకి వెళ్ళేటప్పుడు అయితే పెట్రోల్ పట్టుకునే దానికైతే బంకుకి వెళ్ళినాడు మా ఫ్రెండ్. సరే అనేసి బంక్లో పెట్రోల్ పట్టుకొని మేమైతే స్టార్ట్ అయిపోయినాము చిల్లుడు కొనకి. నార్మల్గా రోడ్ పైన నుంచి పోవాల్సింది చిల్లుడు కొనకి, మనమైతే రోడ్ పైన నుంచి పోవట్లేదు, షార్ట్ కట్ ఇక్కడ రాజనగర్ లోపల నుంచి వెళ్తున్నాము. ఇక్కడ వెళ్ళే దారిలో అయితే లొకేషన్ అయితే మనకు చాలా అద్భుతంగా కనిపించింది. అందులో హెవెన్ పడుతుంది అన్నమాట, మౌంటైన్స్ అంతా హెవెన్తో నిండిపోయి ఉన్నది. మనమైతే దగ్గరలోకి అయితే వచ్చేస్తున్నాము చిల్లుడు కొనకి. మేము వచ్చే సగం దారి వర్షం లేదు, ఇక్కడ నుంచి అయితే వర్షం ఎక్కువ స్టార్ట్ అయిపోయింది, ఫుల్గా వర్షం పడుతూ ఉంది. బైక్ తోలన కానీ అవ్వట్లేదు మా ఫ్రెండ్ గాడికి, చాలా అవస్థలు పడుతున్నాడు. ఇప్పుడైతే మనకు చిల్లుడు కొన దగ్గరికి వచ్చేసినాం, అదే చిల్లుడు కొండ అనమాట. ఎంట్రన్స్కి అయితే ఇప్పుడైతే మనమైతే చేరిపోయినాము. ఇదే ఎంట్రన్స్ చిల్లుడు కొనకి. ఇక్కడ నుంచి అయితే ఒక 1 కిలోమీటర్ అయితే పోవాలి లోపలికి. దీంట్లో 1/2 కిలోమీటర్ అయితే మనం ట్రావెల్ చేసిన కనుక 1/2 కిలోమీటర్ తర్వాత ఒక గుడి వస్తుంది. ఆ గుడిని అయితే మనం చూసుకొని ఇంకో 1/2 కిలో ఇక్కడ చూసుకుంటే వర్షాల వల్ల మొత్తం గుంటలు అయితే పడిపోయి ఉన్నాయి రోడ్డు మొత్తం, ఎందుకంటే మట్టి రోడ్డు కాబట్టి. ఇక్కడ బండి ఎక్కడం అయితే కష్టము, బండి ఎక్కలేదు మాది, అందువల్ల మా ఫ్రెండ్ని అయితే దింపేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్ని అయితే దింపేసి మేమైతే వచ్చేస్తున్నాము. వాడైతే పాపం నడుచుకొని వస్తా ఉన్నాడు అక్కడ నుంచి. మేమైతే వెళ్ళిపోయినాము ఇక్కడ నుంచి, వాడిని పాపం ఎక్కించుకోకుండా వదిలేసి. 1/2 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనకు గుడికి వస్తుంది అని చెప్పాను కదా, ఆ గుడి కాడికైతే మనం అప్రాక్స్ అయితే చేరుకునేసాము. ఇక్కడ నుంచి అయితే చూసుకుంటే చుట్టుపక్కల అయితే ఎవ్వరు లేరు, మొత్తము హెవెన్తో అయితే కొండలు అయితే కప్పేసి ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల అయితే ఒక్కడ కానీ మనుషులు అయితే కనిపించలేదు మాకు. సరే అనేసి మేము 3 ఉన్నాము. ఇక్కడ నుంచి అయితే అక్కడే వదిలేసి మేమిద్దరం అయితే స్టార్ట్ అయిపోయినాం గుడికి. ఇప్పుడు వాళ్ళు వచ్చే ట్రెండింగ్ అయితే తిరిగేస్తే గుడి అయితే వచ్చేస్తుంది మనకు. చూసుకోండి, ఇప్పుడు అలా ముందర కనిపిస్తుంది కదా, అక్కడైతే గుడి ఉన్నది. 1/2 కిలోమీటర్ అయితే మేము రీచ్ అయిపోయినాము ఇక్కడికి. ఇప్పుడైతే మనమైతే గుడికి అయితే రీచ్ అయిపోయినాం అన్నమాట. ఇప్పుడు మేమైతే గుడి లోపలికి పోతాము. ఆ గుడి ఎలా ఉంటుందో మేము కానీ చూడలేదు కాబట్టి ఫస్ట్ టైం, ఎందుకంటే ఇది కొత్తగా కట్టినారు ఈ గుడి. ఈ గుడికి అయితే మేము ఎప్పుడు పోలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది గుడికి. ఇప్పుడు గుడి లోపల ఎలా ఉంటుందో అయితే చూసేద్దాం పదండి ఫ్రెండ్స్. నేను కానీ చూడలేదు ఈ గుడిని, ఇప్పుడే పోతున్నాను గుడి చూసేదానికి. గుడి చుట్టుపక్కల అయితే కొండలతో నింపేస్తున్నది బాగా. నేనైతే గుడి లోపల అయితే ఎంటర్ అవ్వబోతున్నాను. నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు చూసుకుంటే 2 గుడులు ఉన్నాయి ఇక్కడ, ఒకటి శివుడి గుడి, ఒకటి పార్వతి అన్నమాట దాంట్లో ఉండేది. ఇప్పుడు దీని లోపల చూస్తే శివలింగం అయితే మాకు కనిపించాడు. ఇక్కడ నిన్న పూజలు అయితే జరుగున్నాయి బాగా. మేము నిన్న మిస్ అయిపోయినా, ఈరోజు వచ్చినాము పూజలు అయిపోయిన తర్వాత. లొకేషన్ అయితే సూపర్గా ఉన్నది, గుడి చుట్టూరు మధ్యలో అయితే గుడి కట్టడం అయితే మనం వదిలేసాం కదా. వాడు ఎట్టో ఒకటి వచ్చేసాడు, వాడు ఎందుకు వచ్చాడో ఉన్నాడు. ఇప్పుడైతే శివుడి గుడి అయితే మేము చూసాం కదా. ఇప్పుడైతే పార్వతి గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలైతే పార్వతి విగ్రహం అయితే ఉన్నది. చూసుకుంటే ఇది ఈ 2 గుడులు అయితే ఉన్నాయి మనకు. మెయిన్గా ఈ ప్లాన్ వేసింది మేము 10th క్లాస్ బ్యాచ్ మొత్తం రావాలనేసి ప్లాన్ వేసాము, కానీ ఎవరైతే రాలేదు. వచ్చింది మేము 3 వాళ్ళకి అందరికి పిలిస్తే వాళ్ళు ఈ పని ఉన్నది ఆ పని ఉన్నది అనేసి రాలేదు. మనకేం పని లేదు కాబట్టి మేమైతే వచ్చేసాము ఇక్కడికి. ఇప్పుడు గుడిని అయితే మేము చూసాం కదా. ఇప్పుడు గుడి దగ్గర నుంచి అయితే
వాటర్ ఫాల్స్కి అయితే మేము ఇప్పుడు పోబోతున్నాము. వాటర్ ఫాల్స్కి పోతాం మచ్చా నేను వెంటనే వాళ్ళు ఇద్దరు చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు, ముందు పరిగెత్తేసారు వాళ్ళు వాటర్ ఫాల్స్ కానీ వెంటనే. ఇంక చూసుకుంటే మనం వచ్చిన దారి ఇది అంటే ఇది గుడి మొత్తం అయితే ఇప్పుడు మేము చేస్తాము. ఇప్పుడు మనం పోయేది అయితే వాటర్ ఫాల్స్ దారి అయితే అది చూపిస్తున్నారు కదా అక్కడ. మనం వచ్చిన రాకెట్ అయితే ఇదే. ఇక్కడైతే పార్కింగ్ చేస్తాం మా రాకెట్ని, ఎందుకంటే మనం అయితే లోపలికైతే తీసుకొని పోలేం బండిని. ఇదొని ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ పోయే దారి అయితే కనిపిస్తుంది కదా మనకు, అదే అంటే వాటర్ ఫాల్స్ దారి. మా ఫ్రెండ్ గారు అయితే ముందు అయితే పరిగెత్తా ఉన్నాడు. ఇది చూసుకుంటే మొత్తం మనకు ఫారెస్ట్ ఏరియా అన్నమాట. చుట్టుపక్కల అయితే ఒక మనిషి కానీ కనిపించడు. ఇక్కడికి రావాలంటే ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో విజిట్ చేసేది అయితే బాగుంటుంది. ఒంటరిగా వచ్చి విజిట్ చేయడం అంటే ఇక్కడ చాలా కష్టము, ఎందుకంటే లోపల పోను మొత్తం హర్రర్ ప్లేస్ మారుతూ ఉంటుంది, భయం వేస్తుంది అందరికీ. మనకు కోన లోపల నీళ్ళు ఉన్నాయా లేదా మనకు చెక్ చేసుకోవాలంటే మనకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక కాలువ మారుతో, అక్కడైతే నీళ్ళు ఉంటే కనుక వాటర్ ఫాల్స్లో మనకు మెయిన్ దాంతో నీళ్ళు ఉన్నదనేసి మేము గెస్ చేయగలుగుతాము. చూసుకుంటే మొత్తం చెట్లతో నిండిపోయి ఉన్నది దారి మొత్తము. మేమైతే నడుస్తా అయితే సగం దారి అయితే వచ్చేస్తున్నాం మేము. లొకేషన్స్ అయితే చెట్లతో బాగున్నది వర్షం పడినందువల్ల. ఇక్కడ చూసుకుంటే చిన్న గుంట మారుతూ ఉన్నది, నీళ్ళు ఫిల్ అయిపోయేసి మొత్తం. ఇక్కడైతే పిల్లకాయలు ఆడుకునే దానికి బాగుంటుంది. నీళ్ళు అయితే ప్యూర్గా ఉన్నాయి అన్నమాట, బ్లూ కలర్లో. చేపలు అయితే ఉన్నాయి దాని లోపల ఎక్కువ. ఇప్పుడైతే మేము వాక్ చిన్నగా చేసినాం కదా, ఇప్పుడైతే మేము మెయిన్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. ఇంతవరకు దారి అయితే కొద్దిగా బాగానే ఉండింది. ఇక్కడ నుంచి అయితే దారి కొద్దిగా క్రిటికల్గా ఉంటుంది, ఎక్కువ నడిచేదానికి కానీ చోటు ఉండదు. చూడండి నిలబడుకునే దానికి కానీ లేదు అక్కడ ప్లేస్, మొత్తం వంకొని పోవాలన్నమాట మేమంతా. ఎలానో ఒకటి చెట్ల దగ్గర దూరి మరి మొత్తం అయితే మేము నడిచేసి వచ్చేసాం అనమాట కోనేరు దగ్గరికి, మెయిన్ ప్లేస్ వాటర్ ఫాల్స్. చూసుకుంటే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది కదా మీకు, అదే వాటర్ ఫాల్స్. వర్షాలు పడడం వల్ల అయితే మనకు వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఎక్కువ. ఇక్కడ వాటర్ ఫాల్స్లో మునిగింది అయితే మేమైతే వీడియో అయితే తీయలేదన్నమాట, ఓన్లీ ఫొటోస్ వరకు అయితే తీసుకున్నాము. ఓడికి వీడియో తీరా అంటే ఓడి వాటర్ ఫాల్స్లో మునిగే జోష్లో అయితే తీయలేదు, ఓన్లీ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఫొటోస్ని అయితే చూసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మనం లోగా చిల్లుడుకున్న వాటర్ ఫాల్స్లో అయితే మేము ఎంజాయ్ చేసిన వైబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే చూసారు కదా. మన వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి. అండ్ మన వీడియో కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వ్లాగ్ అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా.